రాష్ట్రంలో పాలక ప్రతిపక్ష పార్టీలు సమగ్ర యువజన విధానాన్ని రూపొందించాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లెనిన్ బాబు డిమాండ్ చేశారు. సాధ్యం కాని ఎన్నికల వాగ్దానాలు కాకుండా ఆచరణ సాధ్యమై హామీలు ఇవ్వాలని రాజకీయ పార్టీలకు సూచించారు. ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో యూత్ మేనిఫెస్టో తయారు చేసి ఎన్నికల్లో పోటీ చేసే అన్ని రాజకీయ పార్టీలకు అందిస్తామని తెలిపారు. ఎలక్షన్లలో అన్ని రాజకీయ పార్టీలు యువతకు అధిక సీట్లు కేటాయించి ప్రోత్సహించాలని కోరారు. 24 జనరల్ ఎన్నికల సందర్భంగా పోటీ చేస్తున్న రాజకీయ పార్టీలలో అన్ని సీట్లలో యువతకు ఎక్కువ సీట్లు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఏఐవైఎఫ్ రాష్ట్రంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతోపాటు యువజన పాలసీని కూడా అమలు చేసేందుకు ఏ విధంగా నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తారో చెప్పాల్సిన బాధ్యత ఉందని ఈ రాజకీయ పార్టీలు కోరుతా ఉన్నాం. ఎందుకోసం అంటే దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను కూడా మూసివేస్తా ఉన్నారు. ఉపాధి దొరకడం లేదు. రాష్ట్రంలో కూడా ఉద్యోగాలు భర్తీ కావడం లేదు. నిరుద్యోగం పెరిగిపోతుంది. దేశంలో 16% ఉంటే రాష్ట్రంలో 24% నిరుద్యోగం ఉంది. అందుకోసమే నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలంటే యువతకు ఉపాధి ఉద్యోగాల కల్పన చేయాలి. అందుకోసం దేశంలో రాష్ట్రంలో నూతన పరిశ్రమలు తీసుకురావాలి. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల పదవి వివరాలకు సంబంధించి 62 సంవత్సరాల నుంచి 58 సంవత్సరాలు కుదించాలి. ఈ నోటిఫికేషన్ కూడా రెగ్యులర్ గా విడుదల చేయకపోవడం ద్వారా నిరుద్యోగులకు వయో పరిమితి మించిపోయి శాశ్వతమైన నిరుద్యోగులు మారుతా ఉన్నారు. అందుకోసం ఈ వయో పరిమితిని కూడా 40 సంవత్సరాలు పెంచడం, రెగ్యులర్ గా నోటిఫికేషన్ ఇవ్వాల్సింది కోరుతా ఉన్నాం. 6 సంవత్సరాల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ రాలేదు. ఈరోజు విద్యాశాఖ మంత్రి గారు చెప్తా ఉన్నారు, నిరుద్యోగం ఎందుకు పెరుగుతుందంటే బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎక్కువ పెరుగుతుందని ఒకవైపు చెప్తా ఉన్నారు. కానీ ఆ నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ఉపాధ్యాయ పోస్టులు భర్తీ అంటే నాడు నేడు రేపంటూ తప్పుడు ప్రకటనతో ఈరోజు యువతను మోసం చేస్తా ఉన్నారు. అందుకోసమే ఈ ఎన్నికల్లో నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆలోచించాలా.